హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో. ఈరోజు నేను దోసకాయ బజ్జీ అని చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకుందాం. చిన్న దోసకాయలు తొక్కతో సహా నీట్గా కడిగి పెట్టుకున్నాను. పొట్టుతో వేస్తే మనకి ఫైబర్ ఉంటుంది. కొంచెం పెద్దగా ఉన్నదాన్ని చిన్న ముక్కలు కట్ చేస్తున్నాం. చాలు. 1/2 కిలో దోసకాయలు, ఒక మీడియం సైజ్ టమాటాలు 2, అండ్ పెద్ద ఆనియన్ అయితే 1, చిన్న ఉల్లిపాయలు అయితే 2. అండ్ మీరు ఎంత కారం తింటారో అన్ని పచ్చిమిరపకాయలు ఇవ్వండి. నేను కొంచెం కారం తింటాను, అందుకని పచ్చిమిరపకాయలు. ఇందులో పచ్చికారమే, ఎండు కారం లేదు. నేను ఒక 12 అట్లా వేసాను పచ్చిమిర్చి. కొద్దిగా పసుపు వేసేస్తున్నాను, కొంచెం ఉప్పు వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్ నీళ్ళు పోసేస్తున్నాను. మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 విజిల్స్ రానివ్వండి. అది విజిల్స్ వచ్చే లోపల మనకి కర్రీ అయిపోతుంది. అంటే హార్డ్లీ 15 మినిట్స్. చక్కగా ఈ పెంక వేడెక్కనివ్వండి. ఒక 1.5 టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకున్నాను, 1.5 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకున్నాను. అండ్ ఈ చింతపండు చూసారు ఎంత కొంచెం ఉందో. జస్ట్ ఒక 5 గ్రామ్స్ చింతపండుని నానబెట్టి గుజ్జు తీసుకోండి. పెంక మంచిగా వేడెక్కింది. ముందు పల్లీలు వేసేస్తున్నాను. ఈ 2 గిన్నెలతోటి కూర అయిపోతుంది మనకి. ఒక 1 ఇంచ్ అల్లం ముక్క కూడా వేసేస్తున్నాను. కొద్దిగా అల్లం వేగనివ్వండి, ఏం కాదు. పల్లీలు మంచిగా ఒక 75% వేగిన తర్వాత నువ్వులు యాడ్ చేస్తున్నా. ఇది కూడా అంతే, 1.5 టేబుల్ స్పూన్. కట్టేసినాక తీస్తా. సో చాలు, తీసేయచ్చు, దించేయచ్చు. దీన్ని మిక్సీ వేసుకొని వస్తా. మంచిగా నీళ్లు పోసి పేస్ట్ లాగా చేయండి. ఇప్పుడు ఆయిల్ తీసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్స్. కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది. బజ్జీ అంటే నిజానికి పచ్చడి వెరైటీ, పచ్చడి టైప్ అని అర్థం. నూనె కాగింది, మనం పోపు గింజలు వేసేసుకుందాం. జీలకర్ర, మెంతులు 1/2 టీ స్పూను, ఆవాలు 1/2 టీ స్పూను, ఇంగువ ఒక 1/4 టీ స్పూను, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా. అండ్ ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పల్లీలు, నువ్వులు, అల్లం పేస్ట్ వేసేస్తున్నాం. కుక్కర్ 3 విజిల్స్ వచ్చేసింది. అన్న సగం మీద వేగుతూ ఉండనివ్వండి. ఇదిగోండి, కొంచెం మెంతి పొడి ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. చాలా బాగుంటుంది ఇందులో మెంతి పొడి, సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇది కూడా. అండ్ ఇదిగోండి, మనం ఇందాక చూపించిన 5 గ్రామ్స్ చింతపండు గ్రేవీ పులుసు దగ్గరకే పెద్దలు. అండ్ ఇందులో వేయాల్సిన ఇంకో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది, బెల్లం. ఒక్క చిన్న నిమ్మకాయ సైజ్ బెల్లం. ఇది ఎవ్వరికీ తెలియదు. సిమ్లో పెట్టాను, మూత పెట్టేస్తాను. కొంచెం దాన్ని ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇదిగోండి, ఆయిల్ పైకి వచ్చింది చూసారా, 2 మినిట్స్ అంతే. ఇట్లా ఆయిల్ పైకి వచ్చినాక మనకి చింతపండు కూడా గుమగుమ వస్తుంది వాసన. ఇందాక ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో పచ్చి ఉల్లిపాయలు కొంచెం తీసి పెట్టుకొని ఇందులో వేయండి, యాడ్ చేయండి. మిగతా ఉప్పు ఉంది కదా, మనం 1/2 స్పూన్ వేసినాం ఇందులో ఇంకొక 1.5 దగ్గర అది కూడా యాడ్ చేసేస్తున్నాం. అండ్ మన కొత్తిమీర ఇది కూడా కలిపేస్తున్నాను. ఇవన్నీ కలపగానే మనం తీసేయచ్చు. ఉల్లిపాయ ఉడకొద్దు, ఆ వేడికి ఉడికితే చాలు. అదే కింద మంట అలాగే ఉంది సిమ్లో. నేను పప్పు గుత్తితోని మంచిగా మెదుపుతున్నాను. దోసకాయ ఉడికిపోతుంది, నలిగినట్టు నలుగుద్ది. దీని నిండా పచ్చిమిర్చి కారమే, ఇంక వేరే కారం లేదు. మరీ మెత్తగా కాదు, ఇనుపు కూటం అని కూడా అంటారు కదా, మరీ పప్పులా కాదు కొంచెం. సో ఇప్పుడు మనము పోపేసి పెట్టుకున్నాం కదా, అది కలిపేస్తున్నాను. అద్భుతమైన దోసకాయ బజ్జీ ఇంకొక నిమిషంలో రెడీ అయిపోతుంది. సో ఇదన్నమాట, ఒక 1 మినిట్ అండి. ఇది మనం ఇది కలిపిన తర్వాత ఉడకాల్సిన అవసరం పెద్దగా ఏం లేదు. ఇదిగోండి, ఒక ఉడికి ఇట్లా రానిస్తే అద్భుతమైన దోసకాయ బజ్జీ కర్రీ 1 మస్ట్ టేస్ట్. సీరియస్లీ అన్నీ బాగా ఉడికినాయి. ఈజీ, చాలా ఈజీ. గిన్నెలోకి తీసి పెట్టుకుంటే ఇట్లా అయిపోతుంది సాయంత్రం కల్లా. అద్భుతమైన ఫైబర్ క్వాలిటీస్ ఉన్నాయండి ఇందులో. తేడా ఇంకోండి, చూస్తానికి ఎంత బాగుంది చూసారా. పచ్చడి కానీ పచ్చడి తొందరగా అయిపోయే అద్భుతమైన దోసకాయ బజ్జీ కర్రీ.